ఆంధ్రాల ఒకటేసారి అందరూ సమ్మెబాట పట్టిరులా ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 రోజుల సంధి సమ్మె చేస్తున్న అంగన్వాడీ అమ్మలక్కలను పట్టించుకుంటలేరబ్బా సర్కారు. అట్లనే మీరు కొలువులకు అత్తరా లేదా అని అల్టిమేటం జారీ చేసింది. ఇక దాని కొరకు కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి పిలిపిచ్చిరు కదా, ఏమైందో చూద్దాం పారి. ఇక వైఎస్ జగన్ సర్కారు అల్టిమేటం ఇచ్చుడుతోని రాష్ట్రంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడికి పిలిపిచ్చిరు కదా అంగన్వాడీలు. సమ్మెల భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడనే ఆపి కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్కు పట్టుకుపోయిర్రు. అట్లనే ఏలూరు జుట్టుమిల్లుకెంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి ర్యాలీగా పోతాంటే అక్కడ ఇగో గిట్ల ఇనుప కంచెలేసి అడ్డుకున్నారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా ఎత్తంటే పోలీస్ స్టేషన్ కు దోల్కపోయిర్రు నందిగామ పోలీసులు. దీంట్లో అక్కడక్కడ పోలీసులు దౌర్జన్యం చేసి ఈడ్చుకపోయిర్రు. ఇక ఇట్లా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసుడుతోని అన్ని పోలీస్ స్టేషన్లు నిండిపోయినాయి. ఇక అరెస్టు చేసినాక స్టేషన్ల కూసోని నిరసన చెప్పిర్రు అంగన్వాడీ అక్కలు. ఇది ఇట్లుంటే మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పి 100 మందికి మీదనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించిర్రు అక్కడి యువకులు. వాళ్ళందరినీ అరెస్టు చేసి పట్టుకుపోయిర్రు పోలీసులు. ఈరోజు అరెస్ట్ ఖండిస్తున్నాం. యువత మీద రౌడీలం కాదు, గుండెలం కాదు. ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి డిఎస్సి వాళ్ళ ఘోష ఒక జీవితం ఒక జగన్మోహన్ నమ్మకానికి మమ్మల్ని నిట్టాటం ముంచారు సార్. మా జీవితాలను నాశనం చేయాలి సార్ 5 సంవత్సరాల నుంచి. దయచేసి ముఖ్యమంత్రి స్పందించండి సార్. దయచేసి నిరుద్యోగులు ఆక్రందం విన్నాం సార్. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్ ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు అయిపోయింది సార్ మాకు డిఎస్సి లేకుండా. మేము ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక, పిల్లలు లేక ఘోరంగా అప్పులు చదువుతున్నాం సార్. మా జీవితాలు పట్టించుకోండి సార్.